राधाभावप्रमत्ताय प्रेमोज्ज्वलमनस्विने भक्तानां च वरिष्ठाय प्रेमानन्दाय ते नमः। ఈరోజు ప్రేమానంద మహారాజ్ జన్మదినం. ఆయన జీవితం కొంత పఠనం చేద్దాము. ఈయన 1861 డిసెంబరు 10వ తేదీన జన్మించారు. తండ్రి తారా ప్రసన్న ఘోష్, తల్లి మాతంగిని దేవి. శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుల్లో వీరు ఒకరన్నమాట. రామకృష్ణులు వీరిని ఈశ్వరకోటికి చెందినవారు అని చెప్పేవారు. ఈశ్వరకోటి అంటే భగవంతుడు ఎప్పుడైతే వస్తాడో వాడితో పాటుగా తీసుకొచ్చే వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈశ్వరకోట్లు అంటారు. అంటే వాళ్ళకి సాధన అంటూ ఇంకా ఏం చేయవలసిన అవసరం లేదు, సాధన అంతా వాళ్ళకి అయిపోతుంది అన్నమాట. అంటే ఎలా అయితే ఒక గుమ్మడి పువ్వు అవన్నీ పిండి ముందు వచ్చేసి ఫ్లవర్ వచ్చేయడానికి ముందే పిండి వస్తుందో ఆ విధంగా వాళ్ళు భగవద్భక్తితోటే పుట్టారనమాట. అటువంటి వాళ్ళని చెప్తారు. ఈయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు మంచి సాధకురాలు, బాగా సాధన అది చేస్తూ ఉంటారు. మాతంగిని దేవి కుమార్తె కృష్ణభామిని దేవి అని, ఆమెని బలరాం బోస్కి ఇచ్చి వివాహం చేస్తారు. బలరాం బోసు శ్రీరామకృష్ణుల శిష్యులు అనమాట, గృహస్థ శిష్యులు చాలా గొప్పవారు అనమాట. బలరాం బోస్ ఇల్లు అంటే తన సొంత ఇల్లు కిందే గురు మహారాజు భావించేవారు. బలరాం బోస్ ఇంట్లో అన్నం చాలా పవిత్రమైంది అని అనేవారు అనమాట. ఆ విధంగా అంటే వాళ్ళ ఇంట్లో బాగా జగన్నాథుడి పూజ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఆయన ద్వారా ఈ కుటుంబం రామకృష్ణులకి చేరువవుతారనమాట. వాళ్ళ అమ్మాయిని వివాహం ఇచ్చాక ఆ బలరాం బోసు అల్లుడు ఈమెని రామకృష్ణ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ విధంగా రామకృష్ణుతో వాళ్ళకి పరిచయం అవుతుంది. తర్వాత ఈ ప్రేమానంద స్వామి వీళ్ళది ఆంతపూర్ అని చాలామంది మీరు చూసే ఉంటారు. చాలా పల్లెటూరు అనమాట. అక్కడ ఉంటే చదువు అది సరిగా రాదని మేనమామ ఇంటికి ఆమె తన పిల్లవాడిని పంపుతుందన్నమాట. అక్కడే ఉండి చదివిస్తూ ఉంటారు కలకత్తాలో. ఈయన పాఠశాల చదివేటప్పుడు మెట్రోపాలిటన్ పాఠశాలలో చదువుతారు. అక్కడ మాస్టర్ మహాశైలు ప్రధానోపాధ్యాయులుగా, అంటే మన కథామృతం రాశారే ఆయన ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు అనమాట. ఆయన ఈ పిల్లలందరికీ కూడా రామకృష్ణ గురించి చెప్తూ ఉండేవారు. బ్రహ్మానంద మహారాజ్ కూడా అక్కడే చదువుకునేవారు అనమాట. ఒకరోజు ఏమవుతుంది, వీళ్ళిద్దరూ కలిపి రామకృష్ణ దగ్గరికి వస్తారు. అంటే బ్రహ్మానంద మహారాజు తీసుకొస్తారన్నమాట రామకృష్ణ దగ్గరికి. రామకృష్ణులు అప్పుడే అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు కూడా భావసమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు రామకృష్ణులు. ఆయన ఆ సమయంలో ఆయనకి దేహస్పృహ ఉండేది కాదు. ఒక్కొక్కసారి అజాగ్రత్తగా ఉంటే పడిపోయే ప్రమాదం ఉండేదన్నమాట. అందుకని చెప్పి అయితే ఆ టైంలో ఎవరన్నా ముట్టుకుంటే ఆయనకి చాలా భరించలేనటువంటి బాధ కలిగేదనమాట. ఎవరన్నా ముట్టుకుంటే ఆయన అనుకునేవారు ఎవరైనా పవిత్రమైన వాళ్ళు ముట్టుకుంటేనే ఆయన స్పర్శ తీసుకోగలిగేవారు అనమాట, లేకపోతే ఆయన భరించలేకపోయేవారు. ఈయన అంటారు, అస్తమాను కూడా ఇలా నా మనసు భావ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరైనా పవిత్రమైన వ్యక్తులు నా దగ్గర ఉంటే బాగుండు నా సేవ చేయడానికి అని రామకృష్ణ అనుకుంటారనమాట. అలాగే ఈ బ్రహ్మానంద స్వామి, ఈ ప్రేమానంద స్వామి ఎప్పుడైతే ప్రేమానంద స్వామిని చూస్తారో ఆ రోజు సాయంత్రం వీళ్ళు వెళ్తారు బ్రహ్మానంద స్వామితోటి. ఆయన దీపం వెలుగులో ఈ ప్రేమానంద స్వామి ముఖం చూస్తారనమాట. చిన్న అబ్బాయి చూసి ముఖ లక్షణాలన్నీ గమనించి ఆయనకి తెలుస్తుందనమాట, ఈయన రాధాదేవి వంశతో పుట్టారు అని చెప్పి ఆయన గుర్తిస్తారు. ఆ విధంగా చూసి చాలా అంటారు, ప్రతి నరం ఎముక పర్యంతం కూడా అయింది శుద్ధం అని చెప్పి ఆయన చెప్తారు రామకృష్ణుడు. అని నువ్వు తరచు ఇక్కడికి వస్తూ ఉండు, నా దగ్గర ఉంటావా అని చెప్పి అడుగుతారనమాట. ఆయన కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. తర్వాత కృష్ణభామిని దేవి మాతంగిని దేవి ఒకసారి వస్తుంది రామకృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు ఈయన అంటారు, చూడు నేను ఒక కోరిక అడుగుతాను, నువ్వు తీరుస్తావా అని అడుగుతారు. అప్పుడు ఆవిడ అంటారు, అంతకంటే మహద్భాగ్యం ఏమిది మాకు, మీరు ఏదైనా అడిగితే ఇవ్వటం కంటేను అని అంటారనమాట. అంటే అప్పుడు అంటారు, సరే అయితే నీ కుమారుడు నాకు ఇస్తావా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆమె అంటారు, దానికేం భాగ్యం, అంతకంటేను తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి, కాకపోతే
ఊరికనే ఎవరైనా ఇచ్చేస్తారా భగవంతుడికి? దానికి నాకు 2 కోరికలు ఉన్నాయని అడుగుతారు ఆవిడ. అడిగితే ఏంటి ఆ కోరికలు అంటారు రామకృష్ణులు. అంటారు నాకు భగవంతుని పట్ల భక్తి కలగాలి, పరిపూర్ణమైనటువంటి భక్తి కలగాలి. రెండవది, నా బిడ్డలెవరు నా ముందు చనిపోకూడదు అని చెప్పి కోరుకుంటారు అనమాట. ఎంత చక్కటి తల్లి చూడండి, భగవద్భక్తిని, బిడ్డల సౌఖ్యాన్ని ఆమె కోరుకుందన్నమాట. శ్రీరామకృష్ణానికి సరే అని మాట ఇస్తారు. ఈయన ఇలా వస్తూ ఉంటారు, రామకృష్ణ దగ్గరికి వస్తూ ఉంటారు, ఒక పక్కన చదువుకుంటూ ఉంటారు. అయితే చదువులో నెమ్మదిగా ఆసక్తి తగ్గిపోతుంది, ఇక్కడికి రావటం ఎక్కువ అవుతూ ఉంటుంది, ఈ సాధనలు ఇవి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. రామకృష్ణుల ఊరికి ఆయన ఒకసారి అంటారు, ఏంటి నువ్వు అటు చదువు అంటావు, ఇక్కడ ఉండి సాధన అంటావు, 2 చేయటం అవుతుంది ఏంటి, వెళ్ళు నువ్వు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వు, చదువుకో అంటారు. అంటే అప్పుడు ఆయన అంటారు, నాకు ఇది కావాలంటారు. అది ఇది అంటే కుదరదు, ఏదో ఒకటే ఎంచుకో అంటారు. ఏదో ఒకటే ఎంచుకుంటే అయితే నాకు ప్రపంచం ఒక్కలేదు, మీరే కావాలి అని చెప్తారనమాట. అని అడిగితే శ్రీరామకృష్ణుడు నవ్వుకుని అంటారు, అయితే నువ్వు మొత్తం అది వదిలేసి రావాలి అంటారు. సరే నేను వదిలేసి వస్తాను అని అంటారనమాట. ఆ విధంగానే పరీక్షల్లో ఆయన బాగా చెయ్యరు, ఆయన ఫెయిల్ అవ్వటం జరుగుతుంది. అయితే చాలా భయంగా వస్తారు రామకృష్ణ దగ్గరికి, ఫెయిల్ అయ్యని చెప్పడానికి బాధపడుతూ వస్తారనమాట. వచ్చేటప్పటికి ఆయన అంటారనమాట, ఏంటి ఏమైందంటే నేను పాస్ అవ్వలేదు అని చెప్తారు. రామకృష్ణ పాస్ అనే వర్డ్ని పాశం అన్నట్టుగా తీసి ఆయన అంటారు, పాస్ అవ్వలేదా, పర్లేదులే నీకు, అంటే నీకు పాశం తొలగిపోయింది, నువ్వు పాస్ అవ్వకపోతే ఏం పర్వాలేదు, ఆ పాశం నీకు అక్కర్లేదు, నీ బంధం తొలగిపోయిందిలే అని చెప్తారనమాట. దాంతో ఆయన చాలా సంతోషిస్తారు. అక్కడి నుంచి ఇంకా నెమ్మదిగా రామకృష్ణ దగ్గర ఉండిపోవటమే మొదలు పెడతారు. చాలా శ్రద్ధగా రామకృష్ణులు వారి సాధన అది జరుగుతుందో లేదో చూసుకుంటూ ఉండేవారు. ఆధ్యాత్మిక ఉపదేశాలు అవి ఇచ్చి రాత్రిపూట పంచవటికి వెళ్ళి తపస్సు చేయమని చెప్తూ ఉండేవారు అనమాట. వీళ్ళు అక్కడ సాధన చేస్తూ ఉండేవారు. చాలామందిని ఎక్కువ సాధన చేయడానికి పంపినా సరే ఈ బాబురామ్ని రాకాలను మాత్రం ఆయన దగ్గర ఉంచుకునేవారు ఇప్పుడు రామకృష్ణులు. ఈ విధంగా ఆ తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే శారదామాత ఎక్కువ చపాతీలు ఇస్తుంది బాబురామ్ మహారాజ్కి రాత్రిపూట భోజనానికి. అది చూసి రామకృష్ణుడు అది కంటపడుతుందనమాట. ఒకరోజు చూసి అని అంటారు, ఏంటి నువ్వు బాబురామ్కి ఎన్ని చపాతీలు ఇచ్చావు అంటారు. వాడు మామూలుగా చెప్తారు, నేను 5 చపాతీలు ఇచ్చాను అంటారు. అంటే వాళ్ళు ఇక్కడ సాధన చేయడానికి వస్తున్నారా, నువ్వేమనుకున్నావు, అంత ఆహారం ఇస్తే వాళ్ళు రాత్రంతా నిద్రపోతారు, నువ్వు ఇలా చేయకూడదు, ఇలాంటి ప్రేమ చూపించకూడదు, వాళ్ళకి తక్కువ అన్నం పెట్టు అని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడు శారదామాత ఏం చేస్తారు, చూడండి 2 చపాతీలు ఎక్కువైందని ఇంత అర్థంతం చేయక్కలేదు, మీరు వాళ్ళు నేను చూసుకుంటానని చెప్తారు. అంతే, ఇంక శ్రీరామకృష్ణ ఏమీ మాట్లాడరు అనమాట. చాలా ఆనందిస్తారు, ఓహో ఈవిడ బాధ్యత తీసుకుంది అని చెప్పి. నెమ్మదిగా వీళ్ళు పంచవటిలో ఇలా సాధనలు అవి చేస్తూ ఉంటారు. అయితే శ్రీరామకృష్ణుడికి 1885లో గొంతులో క్యాన్సర్ వస్తుంది. దాని చికిత్స నిమిత్తం వాళ్ళేమో కాశీపూర్ తీసుకెళ్ళి కాశీపూర్లో ఉంచుతారు. ఈ యువ శిష్యులందరూ కూడా కాశీపూర్కి వెళ్ళి ఆయనకి రాత్రి పగలు సేవ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా శ్రీరామకృష్ణుడు ఆయన శిక్షణ ఇస్తూనే ఉంటారు. అయితే ఒకసారి పెద్ద గోపాలని అద్వైతానంద మహారాజ్ ఒక శిష్యులు అనమాట. ఆయన అనుకుంటారు 12 మంది సాధువులకి గంగా మేళ జరుగుతుంది, అక్కడ వెళ్ళి కాషాయ వస్త్రాలు అవి ఇద్దాము అని అనుకుంటారు. అనుకుని ఆయన 12 కాషాయ వస్త్రాలు 12 జపమాలను పట్టుకొస్తారు. తీసుకొస్తే అది చూసి రామకృష్ణ అంటారు, నువ్వు అంత దూరం వెళ్ళి సాగర్ మేళ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి నువ్వు సాధువులకు ఇవ్వక్కర్లేదు, ఇక్కడే నీకు మంచి సాధువులు ఉన్నారు అని చెప్పి ఆయన శిష్యులు 12 మందికి ఈ కాషాయ వస్త్రాలు ఇప్పిస్తారనమాట. అందులో మన ప్రేమానంద మహారాజ్ కూడా ఒకరు. అయితే ఈయన రామకృష్ణులు వారి శిష్యులందరినీ కూడా చాలా ప్రేమపాసంతో పెనవేసి ఉంచేవారు అనమాట. ఆయన అనేవారు, మీ మధ్య ఉన్నటువంటి బాంధవ్యం మామూలు బాంధవ్యం కాదు, ఇది ఆత్మకు ఆత్మకి ఉన్నటువంటి బాంధవ్యం అని చెప్పి వాళ్ళతో చెప్తూ ఉండేవారు. అయితే శ్రీరామకృష్ణులు 1886 ఆగస్టు 16వ తేదీన మహాసమాధి చెందారు. అప్పుడు తాత్కాలికంగా కలకత్తాలో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు ఈయన. అయితే కొన్ని రోజుల్లోనే రామకృష్ణులు ఏం చెప్తారంటే, ఈ శిష్యులందరినీ కూడా అందరూ కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు, కొంతమంది వేరే చోట ఉంటున్నారు, ఇవన్నీ చూసి ఒక గృహస్థ భక్తుడికి కల్లో కనిపించి చెప్తారు, నా పిల్లలందరూ ఇటు అటు వెళ్ళిపోతున్నారు, నువ్వు ఇదివరకు ఇట్లాగే సహాయం చెయ్యి అంటారు.
అప్పుడు ఆయన వెంటనే వచ్చి మన్నాడు, మీరందరూ కలిపి ఒక చోట ఒక ఇల్లు తీసుకుని ఉండండి, అక్కడ సాధన చేసుకుంటూ ఉండండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ అందరూ కూడా బారానగర్లో ఒక పాడుబడిన ఇల్లు తీసుకుని అక్కడ ఉండి సాధన మొదలు పెడతారు. అప్పుడు ఈ బాబురాం కూడా వచ్చి ఉంటాడనమాట. వీళ్ళందరూ రాత్రిపూట కట్టెలతోటి మంట వేసుకుని రాత్రంతా కూడా జపధ్యానాల్లో గడుపుతూ ఉండేవారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్నాళ్ళు అయ్యాక ఆంతిపూర్కి రమ్మని బాబురాం మహారాజ్ తల్లి చెప్తారనమాట. అంటే వీళ్ళందరినీ రమ్మంటారు వాళ్ళ ఇంటికి. నరేంద్రుడు, శశి, తారక్, కాళీ, నిరంజన్, గంగాధర్ వీళ్ళందరూ కూడా ఆంతపూర్ వెళ్ళి కొన్ని రోజులు ఉంటాను. అంటే భక్తులు ఇల్లే కదా, అక్కడికి వెళ్ళి ఉందామని చెప్పి వెళ్తారు. రైల్లో అంతా వెళ్ళేటప్పుడు మొత్తం పాటలు పాడుకుంటూ వెళ్తారనమాట. అది బాగా చలికాలం, డిసెంబర్ అలాంటి టైంలో వాళ్ళు వెళ్తారు అక్కడికి. అయితే అక్కడ ఏం చేస్తారంటే రాత్రంతా కూడా ఇలాగా ధ్యానాలు వాటితోటి వీళ్ళు గడుపుతారు. డిసెంబర్ 24ని స్వామీజీ ఏం చేస్తారంటే ధుని వెలిగిస్తారు. సాధువులు జపధ్యానాలు చేసేయడానికి వేసే మంట దాన్ని ధుని అని అంటారనమాట. దాని చుట్టూ కూర్చుని వీళ్ళు జపం చేస్తుంటే స్వామీజీ అనుకోకుండా త్యాగం గురించి చెప్పడం మొదలు పెడతారు. త్యాగం చెప్పడం మొదలుపెట్టి ఇలాగ జీసస్ ఎంత త్యాగం చేశాడు, అలాంటిది మనం చెయ్యాలి అంటూ ఆయన తన జీవిత ఉద్దేశాన్ని అంతా కూడా వాళ్ళకి వివరిస్తారనమాట. రామకృష్ణులు ఏం చెప్పారు, మనం ఏ విధంగా త్యాగ వైరాగ్యాలతో జీవితం గడపాలి అని చెప్పి బాగా ఉత్తేజపరుస్తూ వాళ్ళందరికీ చెప్తారనమాట. అప్పుడు వీళ్ళందరూ ఆ అగ్ని సాక్షిగా మన సన్యాసం తీసుకుందామని అక్కడ ప్రతిజ్ఞ చేసుకుంటారు. అది ఆంతపూర్లో జరిగిందనమాట. అందుకే డిసెంబర్ 24 మనం సెలబ్రేట్ చేస్తాం. వాళ్ళు నిర్ణయం తీసుకున్న రోజు అనమాట ఆంతపూర్లో. ఆ తర్వాత మళ్ళీ బారానగర్కి వచ్చేస్తారు. బారానగర్ మఠానికి వచ్చాక 1887 జనవరిలో వాళ్ళు విరజా హోమం నిర్వర్తించి విధిపూర్వకంగా సన్యాస దీక్ష తీసుకుంటారన్నమాట. అప్పుడు స్వామీజీ ఈ బాబురాంకి ప్రేమానంద అని పేరిస్తారు. అంటే ప్రేమదేవత అయినటువంటి రాధాదేవి యొక్క అవతారం అని చెప్పారు కాబట్టి ప్రేమానంద అని పేరిచ్చారు. ఈ బారానగర్లో వీళ్ళందరూ కూడా తీవ్ర తపశ్చర్య జీవితాన్ని చేస్తూ ఉండేవారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలకు కూడా వాళ్ళ దగ్గర ధనం ఉండేది కాదు. ఎవరైనా భక్తులు ఏదైనా ఇస్తే తప్ప వాళ్ళకంటూ ఏదీ లేదనమాట. ఇలా ఉండేది. అయితే వండటానికి బియ్యం కొంటే దాంట్లో ఉప్పు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితి. అయితే అది ఎటువైపు కూడా వాళ్ళ మైండ్ వెళ్ళేది కదనమాట. పూర్తిగా జపధ్యానాల్లోనే ఉండిపోతూ ఉండేవారు. ఒక్క రామకృష్ణానంద మహారాజ్ మాత్రం వీళ్ళందరి కోసం పక్క ఇంటికైనా వెళ్ళి కొంచెం భిక్షవాడికి తీసుకొచ్చి వెళ్ళి పోషించేవారు అన్నమాట. ఈ విధంగా ఇలా గంటల కొద్దీ జపధ్యానాల్లో ఉంటూ ఉండేవారు. ప్రేమానంద మహారాజు రోజు అక్కడ ఉన్నటువంటి మఠం పనుల వాటిలో సహాయం చేస్తూ రామకృష్ణ పూజకి ఆయన సహాయం చేసేవారు. రామకృష్ణానంద మహారాజు మెయిన్గా పూజ చేసేవారు, ఈయన సహాయం చేసేవారు. ఒకరోజు ఈయన పూలు కోయటానికి వెళ్తారు తోటలో. ఆ పూలు కోస్తూ చెట్టు మించి కింద పడిపోతే చెయ్యి విరుగుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఆయన వెంటనే ఏం చేశారంట, మనసుని తీసుకెళ్ళి రామకృష్ణ మీద పెట్టారు. ఆ చెయ్యి విరిగింది, ఆ బాధే తెలియనట్టుగా, అంటే మనసును అంతగా రామకృష్ణ మీద ఏకాగ్రం చేసి తన బాధను తప్పించుకున్నారంట. అది చెప్తారన్నమాట ఆయన తర్వాత. ఈ విధంగా కొన్నాళ్ళ తర్వాత పూరి తీర్థయాత్రకి వెళ్తారు. అక్కడ పూరిలో యమారు మఠం అని ఒక మఠంలో ఉండి అక్కడ ఆ సంవత్సరం రథయాత్ర అంతా పాల్గొని ఆ మఠంలో ఉంటూ సాధన చేస్తారు కొన్నాళ్ళు. ఆ తర్వాత భువనేశ్వర్, కోణార్క్, ఉదయగిరి ఇవన్నీ తిరిగి మళ్ళీ బారానగరానికి వస్తారన్నమాట. తర్వాత ఇంకొక సంవత్సరానికి మళ్ళీ వారణాసి వెళ్తారు. కాశీ వెళ్ళి అక్కడ కాశీలో ఉండి తపస్సు చేస్తారు. అక్కడ త్రైలింగ స్వామిని, భాస్కరానంద స్వామిని వీళ్ళందరినీ కూడా కలుసుకుంటారు. తర్వాత గాజీపూర్ వెళ్ళి స్వామీజీ అప్పుడు పవహరి బాబా దగ్గరికి వెళ్ళారు గాజీపూర్లో. అక్కడ గాజీపూర్ వెళ్ళి మళ్ళీ స్వామీజీని వాళ్ళని కలుసుకుంటారు. అక్కడ వీళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఉన్న టైంలో బలరాం బోస్ మరణించారు అనే వార్త తెలుస్తుందన్నమాట. వెంటనే వాళ్ళందరూ మళ్ళీ కలకత్తాకి తిరిగి వస్తారు. అప్పటికి రామకృష్ణ మఠం బారానగర్ మఠం నుంచి మళ్ళీ ఆలంబజార్ మఠానికి మార్చబడింది. అక్కడ ఆలంబజార్ మఠంలో ఉన్నప్పుడు తరచూ ఈయన ఏం చేసేవారు, దక్షిణేశ్వరానికి వెళ్ళిపోయేవారు తపస్సు చేసుకుంటానికి. ఒక్కొక్క రోజు రాత్రంతా కూడా దక్షిణేశ్వరంలో గడుపుతూ ఉండేవారంట. లేదా రామకృష్ణ గదిలో కూర్చుని కానీ గడుపుతూ ఉండేవారు.
ఆహారం విశ్రాంతి అన్నీ మరిచి గురుదేవుల స్మృతుల్లో కాలం గడిపేవారట. అప్పుడు రోజుల గురించి తుర్యాన్ మహారాజ్ చెప్తారు. ప్రేమానంద మహారాజ్ మాట్లాడారంటే ఆయన నోటి నుంచి గురు మహారాజ్ గారి మాటే వచ్చేదట ఆ రోజుల్లో. ఇంకా వేరే సంభాషణ ఏమీ వచ్చేది కాదు. ఆయన కన్ను ఎక్కడ పడిందో, ఎక్కడ కనపడితే అక్కడ కృష్ణుడు ఉదయిస్తాడని చెప్తారు రాధాదేవికి. ఆ విధంగా ఆయన మనసు, మాట, పని అన్నీ కూడా 24 గంటలు గురుదేవుల స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఉండేదట. ఆయన అంటారు, నువ్వు ఎంత ప్రేమతోటి నీ హృదయం నిండిపోయిందో ఆ రోజుల్లోనూ అని చెప్పి తుర్యాన్ మహారాజు చెప్తారు. 1895లో ఉత్తర భారతదేశం తీర్థయాత్రలకు అన్నిటికీ వెళ్తారు. చాలా పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి చివరికి బృందావనంలో ఈ బలరాం బోస్ గారికి అక్కడ ఒక హౌస్ ఉండేదన్నమాట. కాలాబాబా కుంజ్ అని ఒక ఇల్లు ఉండేది. అందులో ఉండి ఈయన సాధన చేస్తారు చాలా రోజులు. అక్కడి నుంచి మళ్ళీ ఇటావా వెళ్తారు. ఆ ఇటావాలో అప్పుడు విజ్ఞానంద మహారాజు ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అప్పుడు రామకృష్ణ శిష్యులు ఒక ఆయన విజ్ఞానంద మహారాజు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పిలుస్తారన్నమాట. నా దగ్గరకు వచ్చి ఉండి మీరు సాధన చేసుకోండి అని చెప్తారు. ఆయన అక్కడికి వెళ్ళి ఇటాలో కొంతకాలం ఉంటుండగా అప్పుడు ఈయనకి తెలుస్తుంది, అంటే అందరూ 4 పక్కలకి వెళ్ళి సాధనలో ఉండిపోయారనమాట. మధ్య మధ్యలో ఈ ఆలం బజార్ మఠానికి వస్తూ ఉండేవారు. అక్కడ ఉండగా ఈయనకి తెలుస్తుంది స్వామీజీ భారతదేశం అంతా తిరిగి చికాగో వెళ్ళి తిరుగుతాడు. అప్పటికి ఈ వార్త తెలిసి మళ్ళీ అందరు శిష్యులు కూడా స్వామీజీని కలుసుకుంటానికి కలకత్తా వస్తారు. అలాగే ఈయన కూడా కలకత్తాకి బయలుదేరతారు. దోవలో జయరాంబాటి మీదుగా అమ్మని దర్శించుకుని వెళ్దామని చెప్పి వస్తారు. ఆ జయరాంబాటికి వచ్చేటప్పుడు ఒక చెరువుని చూస్తారట. కలవపూలతో నిండి ఉంది చెరువు. అది చూడగానే నేను అమ్మకి కలవపూలు పట్టుకెళ్ళాలి అని చెప్పి ఇంక ముందు వెనక ఆలోచించకుండా ఆ చెరువులో దిగి పువ్వులన్నీ కోసి పైకి వచ్చేటప్పుడు మొత్తం ఒళ్ళంతా జలగలు పట్టేసి ఉన్నాయండి మొత్తం. అయినా సరే ఆయనకు అదేమీ లేదు, చాలా ఆనందం. అమ్మకి నేను పువ్వులు కోసాను అని చెప్పి అని ఇస్తానమాట. అమ్మకి తీసుకెళ్ళి ఇస్తే అమ్మ అంటారు, నాయన ఇలాంటి పని నువ్వు ఎప్పుడు చెయ్యకు అని అమ్మ మందలిస్తారు అనమాట. ఈ విధంగానే తర్వాత స్వామీజీని కలుసుకుంటారు ఆలం బజార్ మఠంలో. ఈ స్వామీజీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చాక మఠంలో అంతా నియమావళి ఏర్పరుస్తారు. ఉదయం ఇన్ని గంటలకు లేవాలి, ఇలాగ స్తోత్ర పాఠాలు, వ్యాయామం, తర్వాత కొంతసేపు కర్మయోగం అంటే ఆశ్రమం పనులన్నీ చేయటం, శాస్త్రాలన్నీ చదవాలి. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు సమాధానాలు అడుగుతూ ఉండాలి, అంటే డిస్కషన్స్ చేయాలి. ఇవన్నీ ప్రవేశపెడతారన్నమాట స్వామీజీ. సాయంత్రం మళ్ళీ ఆరతి, దైవ ప్రార్థన, ధ్యానంతో రోజు ముగుస్తుంది. ఇలా అన్నీ స్వామీజీ టైం టు టైం ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ఒక స్వామి తెల్లవారుజాము లేవకపోతే కనుక ఏం చేయాలి? భిక్షకి వెళ్ళాలి. ఆశ్రమంలో తినడానికి అర్హత లేదనమాట ఒకరోజు తెల్లవారుజాము లేకపోతే. అలా నియమం పెడతారు స్వామీజీ. ఒక రోజున పాపం ఈయన లేవలేకపోతారు తెల్లవారుజామున. అప్పుడు ఆలస్యంగా లేచి వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి చెప్తారు, స్వామీజీ నేను ఈరోజు మీరు అన్న టైంకి లేవలేకపోయాను, నేను ఈరోజు బయట భిక్ష వెళ్తాను, ఆశ్రమంలో తిన్ను అని చెప్తారనమాట. అప్పుడు స్వామీజీ అంటారు, నేను నిన్ను శిక్షించగలనా? నువ్వు గురు మహారాజు నిన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారు, నేను నిన్ను ఎలా శిక్షిస్తాను? వద్దు బాబురాం, నువ్వు భిక్షకి వెళ్ళొద్దు అంటారు. ఆయనది పెద్ద జమీందారీ కుటుంబం బాబురాం మహారాజ్ది. చాలా జమీందారీ, అమ్మగారి వైపు నాన్నగారి వైపు అందరూ తాతలు అందరూ కూడా పెద్ద జమీందారీ కుటుంబం అనమాట అది. ఈయన అంటారు, నేను ఎలా పంపుతాను భిక్షకి, నువ్వు వెళ్ళొద్దు అంటారు. అప్పుడు బ్రహ్మానంద మహారాజు వాళ్ళిద్దరికి మధ్యవర్తిగా ఉండి అంటారు, లేదు ఇది నియమం కాబట్టి నియమాన్ని పాటించడానికి వెళ్తున్నాడు, అంతేగాని ఏదో నువ్వు శిక్షించావని కాదు అని చెప్పి ఆయన సర్ది చెప్తారనమాట. అప్పుడు ఆయన వెళ్ళి ఆ రోజు బయటే భిక్ష తీసుకుని వస్తారు. తర్వాత 1897లో రామకృష్ణ మహారాజుని మద్రాసుకి పంపుతారు స్వామీజీ, అక్కడ మఠం స్థాపించమని. అప్పటిదాకా రామకృష్ణ మహారాజే మఠంలో పూజ చేస్తూ వచ్చారు ఆలం బజార్ మఠంలోనూ. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తారంటే ప్రేమానంద మహారాజు ఆ భారాన్ని తీసుకుంటారు. అప్పటి నుంచి ఆయన జీవితం చిట్ట చివరి వరకు కూడా రామకృష్ణ సేవ చేసుకున్నారనమాట. భక్తుల సేవ, రామకృష్ణ సేవ, అదే ఆయన తపస్సు. ఆ విధంగా చేశారు. ఈ ఆలం బజార్ మఠం నుంచి నెమ్మదిగా మఠం నీలాంబర్ బాబు ఉద్యాన గృహానికి మార్చబడుతుంది. అక్కడి నుంచి బేలూరు మఠం స్థలం కొంటారు. ఆ తర్వాత బేలూరు మఠంలో బిల్డింగ్స్ అవన్నీ కట్టాక అక్కడ మళ్ళీ పూజాధికారులు అవన్నీ మొదలవుతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం ఆ మఠంలో ఈ బాధ్యత అంతా కూడా ప్రేమానంద మహారాజ్ తీసుకుంటారు. అప్పుడు స్వామీజీ ఈయన్ని కూడా కార్యవర్గ సభ్యుల్లో ఒకళ్ళుగా చేస్తారు. ఒకరోజు ప్రేమానంద మహారాజు గుళ్ళో పూజ చేయడానికి వెళ్తున్నారంట. పూజ చేయడానికి వెళ్తుంటే స్వామీజీ అని పిలిచి అంటారు, చూడు బాబురాం, ఇన్ని రోజులు నువ్వు రామకృష్ణులే పూజిస్తూ వచ్చావు, ఒక్కసారి
నువ్వు మానవులకు సేవ చేస్తే ఎలా ఉంటుందో చూసిరా అని అంటారు. అంటే అప్పుడు ఏం చేస్తారన్నమాట, వెంటనే ఆయన పూలో పట్టుకెళ్తున్న ఆయన వెంటనే ఆ పూలో ఒక బ్రహ్మచారిని పిలిచి ఇచ్చి, ఈరోజు నువ్వు పూజ చెయ్యి, నన్ను స్వామీజీ మానవుళ్ళ మాధవుడి సేవ చేయమన్నారని చెప్పి వెళ్తారన్నమాట. వెళ్ళి ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారట, బాగా లేని వాళ్ళు పిల్లలు మట్టి కొట్టుకుపోయి ఉంటే వాళ్ళని తీసుకొస్తారు మఠానికి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం అది చేయించి వాళ్ళకి బాగా తినిపించి పంపుతారనమాట. అప్పుడు స్వామీజీ అడుగుతారు, ఎలా అనిపించింది బాబురావు మీకు అని అడుగుతారు. అంటే అంటారు, నాకు స్వయంగా నేను రామకృష్ణునే వాళ్ళలో చూశాను, నాకు రామకృష్ణుని పూజ చేస్తుంటే ఎలా ఆనందం కలిగిందో వాళ్ళకి స్నానం చేసి చేస్తున్నా కూడా నాకు అంత ఆనందం కలిగింది అని చెప్తారనమాట. స్వామీజీ చాలా తొందరగానే మరణించారు కదా, ఆయన ఈశ్వరైక్యమయ్యారు 1902 జూలై 4ని. కాకపోతే దానికి ముందు ఆయన ఏం చేస్తారంటే ప్రేమానంద మహారాజ్ తోటి ఆ రోజు సాయంత్రం మాట్లాడుతూ ఆయనతో పాటు నడుస్తూ వెళ్తారనమాట గంగ ఒడ్డుని. అవి వెళ్తున్నప్పుడు ఆయన అన్నీ చూపిస్తారు బాబురావు మహారాజ్కి, మఠం ఎలా నడపాలి, ఏం చేయాలంటే అన్నీ చెప్తూ ఆ తర్వాత అంటారు, గంగానది ఒడ్డున ఒక ప్రదేశం చూపించి నేను శరీరం వదిలేసినప్పుడు నా శరీరాన్ని ఇక్కడ దహనం చేయండి అని చెప్పి ప్రేమానంద మహారాజ్కి చెప్తారనమాట. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా ప్రేమానంద స్వామితో కలిపి తీసుకుంటారు, బోధనా తరగతులు అన్నీ తీసుకుంటారు. తర్వాత భోజనం అయ్యాక కూడా స్వామీజీ ప్రేమానంద మహారాజ్తో 1 మైలు దూరం నడిచి వస్తారంట, ఏ రోజైతే ఆయన శరీరాన్ని వదిలివేస్తారు. ఈ విధంగా ఆ తర్వాత ఆయన వేద కళాశాల ప్రారంభించాలి, ఇక్కడిక్కడ ఏం పనులు చేయాలి ఏంటన్నీ కూడా ప్రేమానంద మహారాజ్ తోటి ఆ రోజు ఆయన చర్చిస్తారనమాట. అప్పుడు ఈయన అడుగుతారనమాట స్వామీజీని, ప్రేమానంద స్వామి వేదాలు చదివితే ప్రయోజనం ఏముంటుంది అని అంటారు. అంటే అప్పుడు స్వామీజీ అంటారు, వేదాలు చదివితే మూఢనమ్మకాలు పోతాయి ముందు, ఆ మూఢనమ్మకాలు పోయి అసలు మార్గం ఏంటనేది మనుషులకు తెలుస్తుంది, అందుకని మనం ఒక వేద పాఠశాల కూడా ప్రారంభించాలని చెప్తారు. అయితే మరణించే ముందు ఈయన ఏం చెప్తారంటే ప్రేమానంద స్వామికి 2 ఆదేశాలు ఇచ్చారట. బేలూరు మఠానికి నువ్వు నిర్వాహకుడిగా ఉండాలి, లోపల అక్కడ మఠంలో పనులన్నీ నువ్వే చూసుకుంటూ ఉండాలి. రెండవది ఎవరికి మంత్రదీక్ష ఇవ్వద్దు, నువ్వు బ్రహ్మానంద మహారాజ్ మంత్రదీక్ష ఇస్తారు, నువ్వు మాత్రం ఎవరికి మంత్రదీక్ష ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు మంత్రదీక్ష ఇస్తే తర్వాత వచ్చే శిష్యులు బ్రహ్మానంద మహారాజ్ శిష్యులు నీ శిష్యులు పుట్టుకుంటారు, అందుకని ఎవరో ఒకళ్ళే ఉండాలి, బ్రహ్మానంద మహారాజు మంత్రదీక్ష ఇస్తారు, నువ్వు మఠాన్ని నిర్వహించు అని చెప్తారన్నమాట. అందుకని ఆ జీవనం కూడా ఎంతమంది అడిగినా సరే అయినా ఎప్పుడు మంత్రదీక్ష అనేది ఇవ్వలేదు. కాకపోతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఇన్స్పిరేషన్ ఎంతోమంది జాయిన్ అయ్యారు మఠంలో. ఆయన యువకుల్ని మంచి చక్కగా ప్రోత్సహించేవారు అన్నమాట. అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. మరి చాలామంది ఆయన సంరక్షణలో వచ్చి జాయిన్ అవుతారు. అంటే ఆయన జీవిత విధానం కూడా ఎలా ఉండేదంటే మాటలతో కాదు చేతులతోటే ఆయన బోధించేవారు. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే రాత్రి 11 గంటలకు పడుకునేవారట, తెల్లారి గంటలు మళ్ళీ 3-3:30 కల్లా లేచిపోయేవారు. లేచి అప్పుడు స్నానం చేసి మందిరానికి వెళ్ళి గురుదేవులకి హారతి ఇచ్చి ఇతర స్వాములతో కలిపి 2 గంటల సేపు ధ్యానం చేసేవారు. ఆ తర్వాత బ్రహ్మానంద స్వామి బేలూరు మఠంలో ఉంటే వీళ్ళందరూ బ్రహ్మానంద స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ పాటలు అవి పాడేవారట, పాడి వినిపించేవారు. బ్రహ్మానంద స్వామి ఆయన ధ్యానం అయిపోయిందంటేనే ఆయన కిందకి దిగదు ఆయన మైండ్, ఆ ధ్యానం అంటేనే ఆయన రామకృష్ణలాగా సమాధి స్థితిలోనే ఉంటారన్నమాట. వీళ్ళందరూ 1 గంటన్నర అలా పాటలు పాడేవారట ఆయన దగ్గరికి వెళ్ళి, అప్పటికి ఆయన కొంచెం కిందకు వచ్చేవారనమాట. ఈ విధంగాను చేసేవారు. ఒకవేళ లేకపోతే కనుక ఏమన్నా మంచి విషయాలు చదవటం అలాంటివి చేసేవారన్నమాట. ఆ తర్వాత అందరికీ ఎవరు ఏం పని చేయాలో అందరికీ పనులు పురమాయించేవారు. 8 గంటల నుంచి పనులు మొదలుపెట్టేవారు. మిగిలిన స్వాములతో కలిపి కూర్చుని ఈయన కూడా కూరగాయలు అవి తిరిగారట. ఆ రోజుల్లో అంతమందికి భక్తులకి అందరికీ వాళ్ళే వంటలు చేసేవారు కాబట్టి కూరగాయలు అవి తరగటం ఎక్కువ ఉండేది. ఈ విధంగా చేసేవారు. ఆ తర్వాత ఆయన అందరికీ చెప్పేవారట, ఆ కూరగాయలు తరిగేటప్పుడు ఇప్పుడు రామకృష్ణ విషయాలు అవన్నీ వాళ్ళకి చెప్తూ ఉండేవారట, ఆయన స్మృతులన్నీ చెప్తూ ఉండేవారు. ఆయన అనేవారు, దైనందిన జీవితంలో పనిని పూజని కలపటం ఎలాగో తెలుసుకోవాలి అని అనేవారు అన్నమాట. అంటే పని వేరు పూజ వేరు కాదు, పని పూజ 2 ఒకటే. ఎప్పుడవుతాయి మనం చేసే పని కూడా భగవంతుడిదే, ఇది భగవంతుడి పని, అదే భావంతో మీరు చేయండి, ఇది రామకృష్ణ సేవ అని చెప్పి ఆయన చెప్పి చేయించేవారు అనమాట. అది ఎవరైనాను ఆ కూరలు తరిగేటప్పుడు ఒకవేళ బంగాళదుంప ఏదైనా తొక్క తీసేటప్పుడు కొంచెం డీప్గా తీసారనుకోండి ఎక్కువగాను, వెంటనే అనేవారట, చూడు భక్తులు ఎంతో కష్టపడి మనకి ఇస్తారు, దీన్ని మనం వృధా చేయకూడదు, వాళ్ళు మనం ఏమీ
కష్టపడకుండా ఇక్కడ కూర్చుని ఉన్నాం మనం, అందుకని దానికి నువ్వు విలువ ఇవ్వాలి, అలా ఏది వేస్ట్ చేయకూడదు అని చెప్పేవారట. అలాగే ఆ తర్వాత భోజనం అయ్యాక కొంత సమయం క్లాసులు అవి తీసుకునేవారు. తర్వాత ఇతర స్వాములతో కలిపి సాయంత్రం పూట తోటలో కలుపు మొక్కలు తీయడానికి వెళ్ళేవారట. ఆవుల కోసం గడ్డి కోసేవారు. ఈవెన్ పేడ అంతా కూడా పిడకలు అవి చేసి పెట్టేవారట. అందరు స్వాములతో ఆయన కూడా కలిపి పనిచేసేవారు అనమాట. ప్రతి పని అత్యంత పవిత్రమైంది. మీరు కూరలు తరిగినా, పిడకలు చేసినా, బయట ఉపన్యాసాలు ఇచ్చినా, దేవాలయంలో పూజ చేసినా ప్రతి ఒక్కటి భగవంతుడి సేవే అని చెప్పేవారన్నమాట. అంటే ఈ పని పెద్దది, ఈ పని చిన్నదని లేదు, మనం చేసే భావనలోనే అది ఉంటుందన్నమాట. చిన్న పని అయినా సరే భగవంతుడి కోసం చేస్తున్నానంటే అది చాలు. ప్రతి ఒక్క పనిని అత్యంత పూజనీయంగా చేయటం నేర్చుకుని మీ హృదయాలను పవిత్రం చేసుకోండి అన్నారు. అప్పుడే కర్మయోగం అవుతుంది. మన భగవంతుడికి ఎప్పుడైతే అర్పణ చేస్తామో అప్పుడు మన హృదయాలు పవిత్రమవుతాయని చెప్పేవారు. అహంకారాన్ని పూర్తిగా విడనాడండి, అశ్రద్ధను పూర్తిగా విడిచిపెట్టండి, ప్రాపంచిక కోరికలను పూర్తిగా త్యజించండి అని నిరతం స్వాముల మనసులపై ముద్రింప చేయడానికి కృషి చేసేవారు. మొదటి నుండి చివరి వరకు ప్రతి పని చక్కగా పొందిగ్గా చేయాలనేవారు. అందుకు కారణాన్ని ఒకసారి చెప్తారు. నా బిడ్డలారా, మీరు ఈరోజు చిన్న పని చేస్తున్నారు, రేపొద్దున మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేయవలసి వస్తుంది. దానికి ఇది మీకు ఒక శిక్షణ అవుతుంది. అందుకని చిన్నప్పటి నుంచే ప్రతి చిన్న పని కూడా బాగా చేయండి అని చెప్పేవారు అనమాట. ఈ విధంగా ఇవి కూరలు అవన్నీ తరిగాక ప్రొద్దుటి పూట మళ్ళీ రామకృష్ణుల పూజ అది చేసి భోజనం అన్నీ ముగించి భక్తులు తర్వాత కూర్చుని భోజనం తర్వాత కూర్చుని ఎవరైనా భక్తులు వస్తే మాట్లాడటం, తర్వాత ఉత్తరాలకు సమాధానాలు రాయటం, ఇవన్నీ కూడా చేసేవారు అనమాట. ఇక సాయంత్రం ఆరతి నిర్వహించి ధ్యానానికి కూర్చునేవారు. తర్వాత ఆయన గదిలోకి భక్తులు స్వాములు వచ్చి కలుసుకునేవారు. అలా వచ్చి కలుసుకున్నప్పుడు అక్కడ భక్తి గీతాలాపనలు ఏమైనా జరుగుతూ ఉండేవి, లేకపోతే స్వామీజీ యొక్క రచనలు కానీ చర్చలు కానీ జరుగుతూ ఉండేవి, లేదా గురుమహారాజు గారి స్మృతులు కానీ చెప్పేవారు అనమాట భక్తులకి. రాత్రి గంట కొట్టగానే ముందు రామకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆహారం నివేదించి ఆ తర్వాత ఆ రోజుకు మందిరాన్ని మూసి వచ్చేవారు అనమాట. ఈ విధంగా ఉండేది ఆయన దినచర్య. తర్వాత ఆయన పడుకునే ముందు ఒకవేళ భక్తులు వచ్చి మఠంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు సరిగ్గా జరిగాయా లేదా అని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళి అన్నీ చూసి వచ్చేవారట. దుప్పట్లు దోవతలు అన్నీ సరిగ్గా ఇచ్చారా లేదా అని చూసి వచ్చేవారట. అన్నీ వారు సౌకర్యంగా ఉన్నారని, వారి గురించి సరైన శ్రద్ధ తీసుకోబడిందని సంతృప్తి చెందాకే ఆయన పడుకుంటానికి వెళ్ళేవారు. ఈ విధంగా ఉండేది. ఒక్కొక్కసారి ఆమె అది మధ్యాహ్నం అందరి భోజనాలు అయిపోయాక హఠాత్తుగా భక్తులు వచ్చేవారట. వస్తే ఈయన ఏం చేసేవారు, మళ్ళీ పక్కన వాళ్ళని లేపటం ఎందుకని ఆయనే వెళ్ళి మళ్ళీ పోయి రాజేసి ఆయనే వంట మొదలు పెట్టేవారట. అది చూసి మిగిలిన స్వాములు మమ్మల్ని పిలవచ్చు కదా, ఎందుకనంటే లేదు మీరు కొంచెంసేపు పడుకుంటున్నారు కదా, విశ్రాంతి తీసుకోండి అనేవారు అనమాట. ఒకసారి ఇలాగే ఒకరోజు రాత్రిపూట వస్తారు ఎవరో భక్తులు, ఆయనకు తెలియదు. ఈయన అర్ధరాత్రి ఎందుకో అనిపిస్తుంది, లేచి వెళ్ళి చూస్తే ఆ భక్తుడు మామూలుగా పడుకుని ఉన్నాడట. దోమలు కుడుతున్నాయని ఆయన దోమతో తీసుకెళ్ళి ఆ భక్తుడికి కడతారనమాట. అంత ప్రేమగా భక్తుల సేవ చేసేవారు అనమాట. అంటే ఇటు గురుమహారాజు అనేవారు కదా, భగవంతుడు భాగవతం, భగవంతుడు భక్తుడు అని చెప్పారు, మూడు సమానం అని చెప్పేవారు గురుమహారాజు. అందుకని అనేవారు ఎప్పుడు కూడా భక్తుడు అంటే భగవంతుడే, భక్తుడి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు, మనం భక్తులు సేవ చేస్తున్నాం అంటే అది భగవంతుడి సేవ అని చెప్పేవారు అనమాట. ఈయన ఎలా అయితే పుష్పాలు వికసిస్తే తేనెటీగలు వస్తాయో అలా ఈయన ప్రేమాకర్షణకి ఎంతోమంది బేలూరు మఠానికి వచ్చేవారట. అందరూ ఆయన కోసం వచ్చేవారు అనమాట బేలూరు మఠానికి. ఇలా వేళగాని వేళలో కూడా వస్తూ ఉండేవారు, వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు. కాకపోతే ఎప్పుడు వచ్చినా సరే ఆయన అసలు విసుక్కోకుండా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేవారు అనమాట. ఒకరోజు ఒక భక్తుడు పసిబిడ్డతో వచ్చాడట. ఆ బిడ్డ పాల కోసం ఏడుస్తుంది. వెంటనే ప్రేమానంద స్వామి గురుదేవులకు నివేదన కోసం ఉంచినట్టు పాలలోంచి కొంత భాగం తీసి గురుదేవులకు పెట్టి ఆ పాలు తీసుకొచ్చి ఇచ్చారట. ఆ విధంగా ఇంకొక భక్తుడు ఒకసారి వచ్చి మఠంలో కారులో వచ్చారు. ఆయన వచ్చి ప్రసాదం తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారట. వచ్చారు, దర్శించుకుని వెళ్ళిపోతున్నారు. అది దూరం నుంచి చూశారన్నమాట. చూసినా పరిగెత్తికి వెళ్ళి ఆయనకి ప్రసాదం ఇస్తారన్నమాట. ఆయన ఆశ్చర్యపోతారనమాట, ఇదేంటి ఇంత ప్రేమగా చూస్తున్నారు, ఇదేనా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలా రకాల స్వీట్స్ అవన్నీ పట్టుకుని వస్తారంట. ఆయన
వస్తే అప్పుడు చెప్తారు, చూడు భక్తులు సేవ చేస్తే ఇలా వస్తాయి, కానీ మీరు నిస్వార్థంగా ఆ సేవ చేయాలి అని చెప్పి చెప్తారు. సంచులకి 2 చిల్లులు ఉండాలి. ఒక చిల్లులోంచి వాళ్ళు వేస్తూ ఉంటారు, ఇంకో చిల్లులోంచి ఇస్తూ ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్తారు. ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి కదా, ఈ చాలామంది యువకులు ఈయన ఉత్తేజితమై ఈయన దగ్గరకు వస్తూ ఉండేవారు అనమాట. ఇలా వచ్చిన వాళ్ళని ఈయన ఏం చేసేవారు, బ్రహ్మానంద మహారాజు పంపించేవారు. అంటే వాళ్ళేమో ఈ విప్లవకారుల సంఘంతో వాటితోటి పరిచయం ఉన్నవాళ్ళ. ఆయన అనుకునేవారంట, స్వామీజీ ఏం చెప్పారు, ఈ విప్లవ మార్గంలో కాదు కదా మనం వెళ్ళవలసిందని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బ్రహ్మానంద మహారాజు దగ్గర కూర్చోబెట్టి, మీరు ఒకసారి వీళ్ళ మీద చేయండి, వీళ్ళ తల మీద చేయండి అనేవారు అనమాట. అలాగా ఒకసారి ఇద్దరు తర్వాత వాళ్ళు మఠంలో జాయిన్ అవుతారు. బ్రహ్మానంద స్వామితోటి చర్చిస్తారన్నమాట, ఎందుకు చేయకూడదు ఏంటి అని. బ్రహ్మానంద స్వామి అంతా చెప్పి స్వామీజీ అసలు ఐడియాలు ఏంటి అన్నది వాళ్ళకి చెప్తే, వాళ్ళ తర్వాత విప్లవకారులతోటి సంబంధం వదిలేసి మఠంలో జాయిన్ అవుతారన్నమాట. ఇందులో ఒక్కొక్క సరదా సంఘటనలు కూడా జరుగుతూ ఉండేవి. ఈయన చాలా ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించేవారు అనమాట. పనికి టైంకి ఇటు అటు అవనిచ్చేవారు కాదు. ఒకసారి వీళ్ళు బ్రహ్మానంద స్వామి పైన కూర్చుని పాటలు పాడటానికి వెళ్ళేవారు కదా, ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన నవ్విస్తూ ఉంటే ఈ బ్రహ్మచారులు సన్యాసులు అందరూ అక్కడే కూర్చుని ఉండిపోయారు. పని టైం అయింది, వాళ్ళు కిందకి రావట్లేదు. రాకపోతే ఈయన కింద నుంచి గట్టిగా అరుస్తారు, ఇప్పుడు కిందకు వచ్చేయండి, గురుదేవుల భోజనం ఇంకా ఏర్పాటు చేయలేదు అంటారు. బ్రహ్మానంద స్వామి వారు అందరినీ ప్రేమానంద స్వామి వద్దకు వెళ్ళి నవ్వులాటగా ఈ విధంగా చెప్పమంటారు, అయ్యా దయచేసి మాకు ముక్తినివ్వండి, అప్పటికి మాకు ధ్యానంతో కానీ ప్రార్థనతో కానీ ఇతర సాధనతో కానీ ఏ విధమైన కష్టం ఉండదు, మేము ఇవన్నీ చేయక్కర్లేదు, మీరు డైరెక్ట్గా మాకు ముక్తి ఇచ్చేయండి అని అంటారు. అంటే అప్పుడు ఇది బ్రహ్మానంద స్వామి వాళ్ళకి చెప్పి పంపించుంటారని ఆయనకు అర్థమవుతుంది. వెంటనే ఆయన అంటారు, సరే అయితే మీరు అందరూ పైన కూర్చుని మీ సమాధి స్థితిని మీరు అనుభవించండి, కింద అంత పని నేను ఒక్కడే చేసుకుంటాను, కానీ మీ మనసులో ఏదైనా గందరగోళం వచ్చిందా, ఏదైనా ఆలోచన వచ్చిందా, మీ చెవులు మెలిపెట్టి కిందకి తీసుకొచ్చి పనిలో పెడతాను అని అంటారు అనమాట. అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఒకరోజు ఏమవుతుందంటే, ఒక బ్రహ్మచారి ఆయిల్ పోయటానికి వెళ్ళి ఆయిల్ కింద పోస్తారు అనమాట. ఆయనకి చాలా కోపం వచ్చేసిందట. కోపం వచ్చి, ఒక్క చుక్కు కూడా మనం వేస్ట్ చేయకూడదు, ఇది బాగా గురుమహారాజ్ గారు సంపత్తి, దీన్ని నువ్వు ఇలా వేస్ట్ చేసావు అని చెప్పి చాలా చెడబడ గట్టిగా తిట్టారట. ఆయనకి చాలా కష్టం వేసింది. ఆయన ఏం చేశారంటే, ఇంకా కొన్ని రోజులు ఏమీ తినకుండా గంగాజలం తాగి ఉంట మొదలుపెట్టారంట, ఎవరైతే తిట్లు తిన్నారో ఆ స్వామి. ఆ విషయం ఈయనకి తెలుస్తుందనమాట. తెలిస్తే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కౌగిలించుకుని ఆయన చెప్తారు, నాపై నీకు పిచ్చి కోపంగా ఉంది కదా, నీకంటే నాకు ఎవరున్నారు చెప్పు, నువ్వు సరిగ్గా పని చేయకపోతే నేను తిట్టకూడదా, ఆ హక్కు నాకు లేదా, ఒక స్వామి తిట్టిన తిట్లు మనసుని పరిశుద్ధపరుస్తాయని గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తారన్నమాట. అని కూర్చోబెట్టి ఆయన్ని తినిపిస్తారట. వెంటనే ఆయన వేదనంతా కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా వాళ్ళకి క్రమశిక్షణ చేస్తూ ఉండేవారు, మళ్ళీ ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఇంకొక బ్రహ్మచారి ఏం చేస్తూ ఉంటారంటే, ఆయన ఎక్కువ టైం తోటలోనే గడుపుతూ ఉంటారంటే, తోట పని చేస్తూ ఉంటే ఆయన అడుగుతారనమాట, నువ్వేంటి ఎప్పుడు ఈ కూలి పని కింద చేయటమేనా, లేకపోతే ఏమన్నా శాస్త్రాలు అవి చదువుతున్నావా అని అంటారు. అంటే కొంచెం కేర్లెస్గా అతను అంటాడు, మా వాళ్ళు చదువుతూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. అంటే తోట పని చేస్తూ వాళ్ళు చదువుతూ ఉంటారు, నేను వింటూ ఉంటాను అంటారు. అంటే ఆ పక్కన ఉన్నటువంటి ధీరానంద మహారాజ్ ఆయన అంటారు జోగ్గాను, ఆ చదువు తప్పించుకుంటానికే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు అని అంటారన్నమాట. అప్పుడు ఈయనంటారు, ఒక ఇంగ్లీష్ బుక్ పేరు చెప్తారు, చెప్పి 3 నెలల్లో కనుక నువ్వు ఆ బుక్ చదివి అందులో ఏముందో నాకు చెప్పకపోతే ఆఫీసులో డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళిపో అంటారు. అంటే ఏంటి, గంగ దాటడానికి, గంగ దాటం అంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్తాం అనమాట. ఆ విధంగా చెప్తారన్నమాట. అంటే అంత క్రమశిక్షణగా ఉంచేవారన్నమాట. శాస్త్రాలు కూడా చదవాలి, అన్నీ ఉండాలి, కర్మయోగం ఉండాలి, ధ్యానాభ్యాసం ఉండాలి, శాస్త్రాలు చదవాలి అని చెప్పేవారు. మళ్ళీ భక్తుల సేవకి ఏదైనా అది అడ్డైతే మాత్రం ఊరుకునేవారు కాదు. భక్తుల సేవ జరగాలన్నమాట. ఒకరోజు ఆయన వచ్చి చూస్తారు, ఏ రూమ్లో అయితే క్లాస్ అవ్వాలో ఆ రూమ్లో క్లాస్ అవ్వట్లేదు. వచ్చి చూసి ఏంటి ఇక్కడ క్లాస్ అవ్వట్లేదు ఏంటి అని అడుగుతారు. వీళ్ళు ఎవరు ఏం చెప్పలేరు, మాట్లాడి దూరుకుంటారు అనమాట. ఆయన కొంచెం గట్టిగా అరిచేటప్పటికి అప్పుడు ఒక బ్రహ్మచారి చెప్తారు, లేదు మేము ఇక్కడ క్లాస్ చేసుకుంటామని వస్తే భక్తులు వచ్చి పడుకున్నారు, అందుకని ఇక్కడ క్లాస్ చేసుకోకుండా వేరే చోటకి మేము వెళ్తున్నాం అంటారు. వెంటనే కూలైపోయారట. కూలైపోయి, అయ్యో సంసారాలు ఎన్ని కష్టాలతో ఉంటారు వాళ్ళు, ఇక్కడ కొంచెం సేద తీర్చుకోవడానికి వస్తారు, వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయకండి, మీరు వేరే చోటకి వెళ్ళి చదువు అని చెప్తారనమాట. ఈ విధంగా ఉండేవారు. ఆయన పాత దేవాలయంలో, రామకృష్ణ దేవాలయంలో
ఒక వరండాలో కూర్చొని ధ్యానానికి కూర్చున్నారట. మామూలుగా సమయం అయిపోయింది, కానీ ఆయన లేవట్లేదు లేచే టైంకి. ఇంతలోకి ఒక బ్రహ్మచారి వచ్చి ఆయనకి గురుమహారాజ్ గారికి ఆహారం నివేదించారు. అప్పటికే ఆయన అలాగే కూర్చునే ఉన్నారన్నమాట. తర్వాత నివేదన అయిపోయి వచ్చి చూసేటప్పటికి అలాగే కూర్చున్నారు. సరే ఆయన పని అంతా చేసేసుకుని ఇంకా గుడి బంద్ చేసేసి వెళ్ళాలని వచ్చి చూస్తే ఆయన ఇంకా లేవలేదు. ఈయనకి డౌట్ వచ్చిందనమాట, ఏంటని చెప్పి చాలాసార్లు పిలిచారు. అప్పుడు ఒక నెమ్మదిగా దీపం వెలిగించుకొచ్చి ఆయన ఎదురుకుండా పెట్టి పిలిచారట. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచారనమాట. కళ్ళు తెరిస్తే, ఏంటి స్వామీజీ మీరు నిద్రపోతున్నారా అని అడిగారట. అప్పుడు ఆయన అంటారు, నేను నిద్రపోవట్లేదు అని, నేను ఇప్పుడు మేలుకున్నాను, అమ్మ నీ మాయా నిద్ర నీకు ఇచ్చేశాను అని చెప్తున్నారనమాట. అని నీ మాయా నిద్ర నీకు ఇచ్చేసి నా నిద్ర నేను నిద్రపుచ్చాను, నేను మేలుకున్నాను అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటనమాట, ఆయన ఆత్మరూపంలో ఆయన మేలుకొని ఉన్నారు, ఈ సంసారం అనే మాయని దాన్ని నిద్రపుచ్చాను అని చెప్తున్నారు. అన్నప్పుడు సేవకుడితో చెప్తారు, అలాంటి స్థితిలో నన్ను చూస్తే నువ్వు పెద్దగా అరవకు, నెమ్మదిగా పిలవటం కానీ లేదా గురుదేవుల నామాన్న చెవుల్లో చెప్పు అని చెప్తారు. ఆ తర్వాత తీర్థయాత్రలు చేస్తారు. తుర్యానందులు వీరితో కలిసి అమర్నాథ్ క్షేత్రానికి కూడా వెళ్తారు. ఈయనకి మంచి వాగ్దాటి ఉండేదట. చాలా చోట్లకి ఆయన ఉపన్యాసాలు ఇవ్వడానికి కూడా వెళ్తూ ఉండేవారు. అయితే ఆయన మాట్లాడేది ప్రతి కూడా ఆయన అనుభవం మీద మాట్లాడుతున్నారు అని అనిపించేది అనమాట. హృదయ లోతుల నుంచి ఆయన మాట్లాడేవారు, అది అందరికీ అర్థమయ్యేది. ఎక్కువగా ఈయన ఢాకా వైపు వెళ్తూ ఉండేవారు. వివేకానంద స్వామి ఒకసారి ప్రేమానంద మహారాజ్తో అంటారు, నేను ఢాకాని నీకు వదిలేశాను అంటారు, అంటే తూర్పు బెంగాల్ని నీకు వదిలేశాను అంటారు. అలాగే ఆయన ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి చాలా చోట్ల ఉపన్యాసాలు అవి ఇస్తూ ఉండేవారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి బాగా ఆకర్షణ అయ్యేదనమాట. అందరూ కూడా చాలామంది వచ్చేవారు. అయితే ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన తిరిగి 2-3 రోజుల నుండి తిరిగి వచ్చేటప్పటికి అందరూ కన్నీళ్ళు కార్చేవారట. ఆయన బండి ఎక్కువ వస్తుంటే చాలా దూరం వెనకాల నడిచి వచ్చేవారట. అంత ప్రేమను వాళ్ళు అనుభవించేవారు. ఈమె అక్కడ ఉన్నటువంటి ఢాకాలో ఉన్నటువంటి ముస్లిం భక్తులు కూడా ఆయనకి చాలా అట్రాక్ట్ అయ్యి ఈయన ఒకసారి వెళ్ళినప్పుడు నవాబ్ సలీముల్లా అని అక్కడ ఆయన ఈయన్ని తన రాజభవనానికి ఆహ్వానిస్తారనమాట. అక్కడికి వెళితే వాళ్ళ ఇంటిలో అప్పుడు బేగంలు అందరితో కూడా రాజకుటుంబంలో ఉన్నటువంటి ఆ బేగంలు అందరితోటి ఈయన కూర్చుని రామకృష్ణ జీవిత చరిత్ర అంతా వాళ్ళకి చెప్తారట. చెప్పి వాళ్ళందరినీ కూడా ఆయన యొక్క మత సమన్వయాన్ని అవంతా కూడా చెప్తే ఆ సలీముల్లా అనే ఒక ఆమె తర్వాత స్వామీజీ రచనలు అవి చదివి రామకృష్ణ మిషన్ అక్కడ ఒక కేంద్రం ఏర్పడటానికి కూడా ఆమె మంచిగా అంటే ధన సహాయం అది చేస్తారు. ఒకసారి ఆయన రామకృష్ణ బేలూరు మఠానికి వచ్చేటప్పుడు అందరూ చందాలు వేసుకుని ఆయనకి ఇస్తుంటే ఒక ఆయన అడుగుతారు, ఆయన మాకు దోత లాంటి వాడు, మన దగ్గర నుంచి ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి ఆయన వాళ్ళందరినీ ఏకత్రం చేసి వాళ్ళ దగ్గర నుంచి అంతా కలెక్ట్ చేసి చందా ఇస్తారట. మీరు మమ్మల్ని మా దగ్గర ఎందుకు అడగలేదు అని చెప్పి. అప్పుడు ఆయన చాలా సంతోషపడతారు మహారాజు. ఈయన ఎప్పుడు సర్వమత సమ్మేళనం ఇవన్నీ చెప్తుండేటప్పటికి ఒక ఆయనకి మహమ్మదీ ఉపాధ్యాయుడు అనమాట. ఆయన అంటారు, అయ్యా మీరు అందరికీ బాగానే బోధిస్తున్నారు, కానీ మీరు ఎంతవరకు పాటిస్తున్నారో నాకు సందేహం అని అంటారు అనమాట. అంటే అప్పుడు ఆయన అంటారు, లేదు నేను మా గురుదేవులు ఏది నేర్పారో అదే మేము బోధిస్తున్నాము, అదే మేము పాటిస్తామంటారు. అప్పుడు అంటారు, అయితే నాకు అంచనా ఆహారం మీరు తీసుకుంటారా అని అడుగుతారు. ఎందుకు తీసుకోను, నేను తీసుకుంటాను అంటారు. ఆ రోజుల్లో సాంప్రదాయ హిందూ మహమ్మదీయుల దగ్గర తీసుకునేవారు కదనమాట. కాకపోతే ప్రేమానంద స్వామి వెంటనే ఒక కంచంలో వాడు ఆహారం తెప్పించబడుతుంది, స్వామీజీ తీసుకుంటారనమాట. ఆ విధంగా ఏ విధమైన సంకోచం సంశయం లేకుండా ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇలాగా ఒకసారి ఢాకా వెళ్ళినప్పుడే చివరి రోజుల్లో కలుషిత ఆహారం తినటం వల్ల ఆయనకి జ్వరం వస్తుంది. అప్పటి రోజుల్లో అది కాలా ఆజార్ అంటే అది ప్రాణాంతకమైనటువంటి జ్వరం అన్నమాట. మందులు ఉండేవి కాదు వాటికి. దానికి చికిత్స చేసి నయం చేయాలంటే చాలా కష్టం. ఆ తర్వాత ఆయన్ని బేలూరు మఠంలో వాతావరణం అంత బాగోదు అని చెప్పి బలరాం బోస్ గారి ఇంట్లో కొన్నాళ్ళు ఉంచుతారు.
ఆ తర్వాత ఆయన దేవగర్ అనే ప్రదేశానికి తీసుకెళ్తారు చికిత్స నిమిత్తం అని. బాలానంద బ్రహ్మచారిని, ఒక బ్రహ్మచారి అక్కడ చాలా గొప్ప బ్రహ్మచారి అనమాట, ఆయన్ని కలుసుకుందామని ఈయన అడుగుతారు. అప్పుడు ఆయనే స్వయంగా ఈయన దగ్గరకు వస్తారనమాట, ప్రేమానంద మహారాజ్ దగ్గరకు వస్తారు. ఆయన మాట్లాడుతూ అంటారు, చూడండి మీ జబ్బుని మీరు చాలా ఈజీగా తగ్గించేసుకోవచ్చు, ఒక్కసారి మీ మనసును శరీరం మీద పెట్టండి అంటారు. అప్పుడు ఆయన అంటారు, నేను ఇంకా ఈ శరీరం మీద మనసును పెట్టదలుచుకోలేదు, అది ఎప్పుడో విడిపడిపోయింది శరీరం నుంచి అని చెప్తారనమాట. తర్వాత ఇక అది తగ్గదు అని చెప్పి తెలిసి ఆయన్ని ఈ దేవగర్లో ఉన్నప్పుడే భక్తులు కూడా చూడటానికి వెళ్తారు. వాళ్ళందరికీ సరిగ్గా సేవ అది జరుగుతుందా లేదా అని అన్నీ కనుక్కునేవారు అనమాట. శివానంద మహారాజ్ ఆయనతో సరదాగా అంటారు, బాబురామ్ నీ హోటల్ ఇక్కడ కూడా ఓపెన్ చేసేసావా అంటారు. అంటే అప్పుడు ఆయన అంటారు, నేను ఉన్నంతకాలం నా హోటల్ నాతోటే ఉంటుంది అని చెప్తారనమాట. తర్వాత ఆయన్ని కలకత్తాకి తీసుకొస్తారు. అయితే ఎంత వైద్యం చేయించినా సరే ఇంకా నయం అవ్వదు. చివరి రోజుల్లో ఆయన శారదానంద మహారాజ్, మిగిలిన మహారాజులు అందరూ ఆయన చూడటానికి వస్తారనమాట. అప్పుడు శారదానంద మహారాజ్ తోటి అంటారట, నాకు స్వచ్ఛమైనటువంటి పసుపు రంగు బట్టలు కట్టుకోవాలని ఉంది, అంటే రాధాదేవి చిహ్నం కృష్ణ భావంలో అలా కట్టుకోవాలని ఉంది అని చెప్తారనమాట. తర్వాత తెల్లని మల్లెపూ లాంటి అన్నం తినాలనుంది అని చెప్తారనమాట. వెంటనే ఈయనకు అర్థమైపోయింది అది రాధాదేవి వర్ణంకి సంకేతం అని చెప్పి. శ్రీరామకృష్ణుడు ప్రేమానంద స్వామిని రాధాదేవి తత్వంలో ఒక అంశం అని చెప్పారు. ఇక ప్రేమానంద స్వామి ఎక్కువ కాలం బ్రతుకురని తెలిసిపోయింది. ఆ తర్వాత రోజు ప్రేమానంద స్వామి తన సేవకునితో బేలూరు మఠ నిర్వహణ పర్యవేక్షిస్తున్నటువంటి బ్రహ్మచారి జ్ఞాన మహారాజుని పిలిపించి ఆయన వచ్చాగా అంటారు, చాలా బలహీనమైన స్వరంలో ఎంతో ప్రేమగా అడుగుతారట, జ్ఞాన్ నాకు పని చేసి పెడతావా అని. అంటే చేస్తాను స్వామి, ఏంటి చెప్పండి అని అంటారు. అంటే నువ్వు భక్తుల సేవ చేస్తావా అని అడుగుతారు అన్నమాట ఆయన. అని అడిగితే అప్పుడు చేస్తాను స్వామి, మీకు ప్రమాణం చేస్తున్నాను అని అంటారు. గుర్తుంచుకో, భక్తుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదు సుమా అని చెప్పి చాలా దినంగా అడుగుతారు. అదే ఆయన చివరి కోరిక అనమాట. ఆ తర్వాత ఇంకా క్షీణిస్తుంది. బ్రహ్మానంద మహారాజు వస్తారు. వచ్చి ఆయనకి తెలిసి ప్రేమానంద మహారాజు దగ్గర స్తోత్రాలు అవి పఠించమని చెప్తారు. ఉన్నట్టుండి ఆయన ఏం చేస్తారనమాట, శ్రీరామకృష్ణుడి చిత్రపటాన్ని తీసుకొచ్చి బ్రహ్మానంద స్వామి ఈయన ప్రేమానంద మహారాజుకి చూపించి, బాబురావు ఒకసారి గురుదేవుల అంక చూడు, ఒకసారి గురుదేవుల అంక చూడు అని చెప్తారనమాట. ఆయన బ్రహ్మానంద మహారాజు ఏడుస్తున్నారంట, నోటితో గుడ్డతో కప్పేసుకుని ఏడుస్తూ ఆయన చెప్తున్నారు. ఇంకా కన్నీళ్ళు ఆపుకోలేక ఆయన వెళ్ళిపోతారు. అయితే కాసేపటికి మళ్ళీ గదిలోకి వచ్చి మళ్ళీ అడుగుతారు, గురుదేవులు గుర్తున్నారా, నీకు సోదరా గురుదేవులు గుర్తున్నారా అని అడుగుతారంట. అనేటప్పటికి ప్రేమానంద స్వామి కళ్ళు తెరిచి ఎదురుకుండా గోడకు వెళ్లాడుతున్నటువంటి రామకృష్ణ చిత్రపటాన్ని చూసి చిరునవ్వుతోటి దండం పెట్టారట. దండం పెట్టి లోగొంతుకులో దయా దయా దయ అంటూనే ప్రాణం వదిలేశారట. గురుదేవుల దయ అంటూ. సరిగ్గా 1918 జూలై 30వ తేదీ అనమాట అది. అప్పుడు ఆయన భౌతిక శరీరాన్ని బేలూరు మఠంలోనే గంగానది తీరంలో దహనం చేశారు. అది విన్నటువంటి శారదామాత ఎంతో విలిపిస్తారు. ఆయన అంటారు, బాబురావు నాకు చాలా ప్రీతికి పాత్రుడు, బేలూరు మఠంలోని శక్తి, భక్తి, జ్ఞానం అన్నీ కూడా నా బాబురాంలో ఉన్నాయి, గంగానది తీరంలో మనుష్య రూపంలో అవన్నీ నడిచాయి అని చెప్తారనమాట. బ్రహ్మానంద స్వామి కూడా మఠం తన తల్లిని కోల్పోయింది అని అంటారు బ్రహ్మానంద స్వామి. ఈ విధంగా ప్రేమానంద స్వామి ఆమె ప్రేమ అనేటువంటి బజార్ను మూసేసి వైరాగ్యం, ప్రేమ అనే 2 శక్తివంతమైన రెక్కలతోటి పైకి ఎగిరిపోయారు అని అంటున్నారు. ఎందుకంటే దేహత్యాగం అయ్యేటప్పటికీ ఆయన దగ్గర ఏమున్నాయంటే సొంత వస్తువులు, ఒక ఖాళీ కాన్వాస్ సంచి, ఒక జత కాషాయ వస్త్రాలు, ఒక పొట్టి చొక్క, ఒక శాలువ, ఒక తుండు, ఒక జత చెప్పులు, ఒక గొడుగు, భగవద్గీత పుస్తకం. ఈ తప్ప ఆయన నాదంటూ ఏ వస్తువు లేదనమాట. ఈ విధంగా ఆయన నిజానికి ప్రేమ, ఆనందము ఆయనే. అందరినీ ఆదరించి సేవా రూపంలో ఆయన ప్రేమని వ్యక్తీకరించారన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రేమ. అందుకని చివరి రోజుల్లో ఆయన ఒకరికి రాస్తారట, ప్రతి వారిని ప్రేమించాలనే కోరిక నాకు అపరిమితంగా కలుగుతుంది, ఇదే ఇప్పుడు నన్ను ఆహ్వానించినటువంటి రుగ్మత అని చెప్తారు. అటువంటి ప్రేమానంద స్వామి ఆయన పేరుకు తగ్గట్టుగానే సార్థకం చేసుకున్నారు. అందరిలోనూ రామకృష్ణుని చూసి సేవించారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु।